మరో పిడుగు అమెరికాలో వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్కి స్వస్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన. పని అనుమతి పొడిగించాలంటే ప్రత్యేక తనిఖీలు పరీక్షలు తప్పనిసరి. H4F1 వీసాదారులపై తీవ్ర ప్రభావం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బాబు మరో కట్టు కథ. తిరుమల లడ్డూలో కల్తీనే ఆరోపణలు నిగ్గుదేల్చాలని వైవి సుబ్బారెడ్డిపై సర్కార్ దుష్ప్రచారం. ఇటీవల ఈ కేసులో చిన్నప్పన్న అనే చిరుద్యోగిని అరెస్ట్ చేసిన సిట్ రిమాండ్కి తరలింపు. 2018 ముందే సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్నప్పన్న, నిజానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దగ్గర కూడా పనిచేసిన చిన్నప్పన్న, అతన్ని అడ్డు పెట్టుకుని వైవి సుబ్బారెడ్డిపై తప్పుడు ఆరోపణలు, నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనే ఆరోపణపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవి సుబ్బారెడ్డి దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దని కూడా ప్రభుత్వానికి ఎతో పలికిన అత్యున్నత న్యాయస్థానం అయినా మారని చంద్రబాబు ప్రభుత్వ తీరు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్ రక్షించిన పోలీసులు. ఆడిషన్స్ పేరిట పిలిచి వారిని బంధించిన స్టూడియో ఉద్యోగి. పోలీసులు అతి తెలివి చూపిస్తే స్టూడియో తగలబెడతాన బెదిరింపులు. మొత్తం 19 మందిని రక్షించిన పోలీసుల ఎదురుకాల్పుల కిడ్నాపర్ మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 6వ సబ్జెక్టుకి అరకొర స్పందన అంటూ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యా విధానాలు చేపట్టిన సంస్కరణలపై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులకు అదనంగా 25-26 విద్యా సంవత్సరం నుంచి సబ్జెక్టు ఎంపికలో ఎలక్టివ్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే 2వ భాష స్థానంలో నచ్చిన సబ్జెక్టును తీసుకునే అవకాశాన్ని అమలు చేశారు. అయితే కొత్త విధానంపై అవగాహన కల్పించడం వెనుకబట్ట విద్యా సంవత్సరం ముందు నుంచే మార్పులు చేర్పులు చేయకపోవడంతో ఎలక్టివ్ విధానం విద్యార్థులను ఆకర్షించలేకపోయింది. దీంతో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే అదనపు సబ్జెక్టు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 42 మంది సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకోవడం గమనార్హం. ముఖ్యంగా జేఈఈ నీట్ పరీక్షలు రాసేందుకు వీలుగా విద్యా సంవత్సరం నుంచి ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ అదనపు సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం కల్పించగా ఈ 2 గ్రూపుల్లోని కేవలం 2592 మంది మాత్రమే 6వ సబ్జెక్టు తీసుకున్నారు. ఇక 2వ భాష సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో ఏదైనా గ్రూప్ సబ్జెక్ట్ ఎంచుకునే అవకాశం ఇవ్వగా అతి కొద్ది మంది సబ్జెక్ట్ ఎంచుకున్నారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలలోని అంచెల వారికి CBSE సిలబస్ అమల్లోకి తెచ్చింది. దీంతో 24-25 విద్యా సంవత్సరంలో తొలిసారి 10వ తరగతి విద్యార్థులు CBSE సిలబస్ చదువుకుని పరీక్షలు రాశారు. వీరికి అనుకూలంగా 25-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్లో CBSE విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో సబ్జెక్టుల ఎంపిక లాంగ్వేజెస్ స్థానంలో కొత్త సబ్జెక్టు ఎంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 5,28,805 మంది విద్యార్థులు ఉండగా వారిలో 253 మంది మాత్రమే 2వ భాష స్థానంలో సైన్స్ సబ్జెక్టులు ఎంపిక చేసుకున్నారు. ఇందులో 117 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, మరో 136 మంది బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ని ఎంచుకున్నారు. 6వ సబ్జెక్ట్ ఎంపికలోని విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్యశ్రీ బకాయిలపై